హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాన్ ప్రాపర్టీ. ఈరోజు మీకు మంచి ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్ గల ప్రాపర్టీ, ఒక అద్భుతమైన ప్రాపర్టీ, 2 ఫ్లోర్ల ప్రాపర్టీ, 21 అంకణాల ప్రాపర్టీ, 21 అంకణాల ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్ గల ప్రాపర్టీ, లగ్జరీ ఏరియాలో, లగ్జరీ వాతావరణంలో, మంచి వాతావరణంలో, బీవీ నగర్ సరౌండింగ్స్, రోడ్డుకి దగ్గర, ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు, బయట 4 కార్లు, ఇంట్లో 2 కార్లు పెట్టుకోవచ్చు. అంత పెద్ద ప్రాపర్టీ, చాలా కష్టపడి నీట్గా కట్టిన ప్రాపర్టీ, లగ్జరీగా కట్టిన ప్రాపర్టీ మీకు చూపిస్తారు, రండి. ఇది కార్ పార్కింగ్ అండి. ఇది చూడండి, కార్ పార్కింగ్. ఓకేనా, కార్ పార్కింగ్ ఇదండి. ఇక్కడ చూడండి, ఇంకా స్టోర్ రూమ్ సామాన్ లాగా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. రండి. పైన కూడా సీలింగ్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ కూడా బాగా స్పేషియస్గా ఉంది. హాల్ పెద్దది, చాలా పెద్ద హాల్ అండి. చూడండి, చేస్తున్నాం. చాలా పెద్ద హాల్ చూడండి. ఇది ఎంత పెద్ద హాల్ చూడండి. చాలా లగ్జరీగా, చాలా పెద్ద హాల్, విశాలంగా. ఓకేనా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మంది మెంబర్స్తో కూడా మనం ఈ హాల్లో కూర్చొని డిస్కషన్ చేసుకోవచ్చు. ఇంకొక బెడ్రూమ్ చూస్తారా, బెడ్రూమ్ ప్లస్ వాష్రూమ్. ఓకేనా, రండి. ఇక్కడ రండి. ఇక్కడ మనం దేవుడు రూమ్ ఎంత అందంగా చేసాడు చూడండి. ఇది మనకు దేవుడు రూమ్ అనమాట. అది ఏ మతమైనా సరే, అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ, ఎవరైనా సరే దేవుడు రూమ్ ఉంటే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇంకోటి చూడండి, మంచి మంచి మార్పులు, గ్రైనేట్ లాగా. ఓకేనా, కిచెన్ ఏరియా చూడండి ఎంత బాగుందో, నీట్గా, చాలా నీట్గా చేయించారు. చూడండి, ఇది బిల్డర్గా కట్టించింది కదా, వాళ్ళు సొంతంగా కట్టుకునే ఇల్లు అండి. ఓకేనా, చూడండి ఎంత నీట్గా, ఎంత స్ట్రాంగ్గా కట్టారో. ప్లస్ మీకు ఇక్కడ అవుట్డోర్ కూడా కాంపౌండ్ వాళ్ళు, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు, స్పేషియస్ కాంపౌండ్ వాళ్ళు అనమాట. అంటే ఇరుగ్గా ఒక మనిషి పోయేదానికి గిల్స్ కూడా చాలా కాస్ట్లీగా స్టీల్ గిల్స్ వేశారు. రండి, ఇది చూడండి, మన కాంపౌండ్ చూడండి. ఓకేనా, కాంపౌండ్ వాళ్ళు కూడా చూడండి, 4.5 feet హైట్ ఉందన్నమాట. ఓకేనా, రండి. ఇంకోటి చుట్టూరు సరౌండింగ్స్ కూడా చూడండి, మంచి మంచి హౌసెస్ చూడండి. సరౌండింగ్స్ కూడా ఇప్పుడు నేను వచ్చేది కూడా చూడండి బాగా. ఓకేనా, నీట్గా వచ్చు. బోరు అన్ని A to Z మోటార్లు అన్నీ ఉన్నాయండి. వీళ్ళు క్వాలిటీ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మొత్తం స్టీల్ గేట్లు అన్నీ వేశారు. మా వాడు పైకి పోయి కూడా చూపిస్తాడు. వెస్ట్ ఫేసింగ్ మంచి లొకేషన్ కూడా మంచి వాస్తుతో కట్టిన ప్రాపర్టీ అండి. చూడండి, DDPC అప్రూవల్ లేఅవుట్ అండి. ఓకేనా, మీరు పైకి పోయి చూపించండి. ఒకసారి పైన చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 33కి 46 పక్క 45. చూడండి, పైన సీలింగ్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఓనర్సే దగ్గరుండి కట్టించుకున్నారు ప్రాపర్టీ. ఇది ఒక రేంజ్లో ఉంటుంది ప్రాపర్టీ మొత్తం. చూడండి అసలు ఎంత బాగుందో. హాల్ కూడా చాలా పెద్దది. చాలా ప్రాపర్టీస్కి ఇంత పెద్ద హాల్ ఉండవు అనమాట. ఇది లైట్లన్నీ ఆన్ చేస్తాను ఒకసారి చూడండి. దీనికి వుడ్ వర్క్ ఎందుకు చేయలేదంటే, చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వుడ్ వర్క్ చేయించుకుంటారు. అందుకని వుడ్ వర్క్ చేయించలేదు. ఎందుకంటే చేపిస్తే ఆ క్వాలిటీ బాగాలేదు, ఈ క్వాలిటీ బాగాలేదు కామెంట్లు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరే మీకు నచ్చినట్టుగా చేయించుకోండి. అయితే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చూడండి, మొత్తం స్టీలే. ఓనర్ గారు ఈయననే అనమాట. ఈయన డైరెక్ట్గా మన ఓనర్ గారే చూపిస్తున్నారు మనకి ప్రాపర్టీ. చూడండి, ఇది దేవుడి రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. ప్లస్ కిచెన్ చాలా పెద్దదండి. దీనికి కానీ వుడ్ వర్క్ మీరు చేయించుకుంటే మీకు నచ్చినట్టుగా అదిరిపోద్ది. మొత్తం టైల్స్ చాలా బాగున్నాయి. మొత్తం మెయిన్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. కిటికీలు బాగా హైలైట్గా ఉన్నాయి. ట్యాప్స్ కూడా అన్ని కంపెనీవే వేసారు వాళ్ళు, ఏదంటే అది లోకల్ వాడలేదు. మెయిన్ ఏంటంటే బీవీ నగర్లో మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. మంచి అఫీషియల్ లొకాలిటీలో ఉంది అసలు ప్రాపర్టీ. ఏంటంటే మంచి లొకేషన్లో ఉంది. వాష్రూమ్స్ కూడా చూడండి బాగా నీట్గా స్పేషియస్గా ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ ఇది స్మాల్ బెడ్రూమ్ అంట. పక్కన మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద బెడ్రూమ్. ఇది లైట్లన్నీ వేస్తాను. బాత్రూమ్ కూడా బాగా స్పేషియస్గా ఉంది. వాష్ బేసిన్ అన్నీ ఉన్నాయి.
ఒక మంచి ప్రాపర్టీ మీకు సిటీలో తక్కువ బడ్జెట్లో అంటే మంచి ప్రాపర్టీ అండి ఇది. ఎవరైనా చూడొచ్చు ఒకసారి. వెళ్దామండి మనం. పైన మొత్తం గ్లాసెస్ ఉన్నాయంట పైన, ఒకసారి చూద్దాం. పైన మొత్తం గ్లాసెస్ ఉన్నాయి. లొకేషన్ అయితే అద్దరిపోయే లొకేషన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.